కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే రెండో రోజు జరుగుతుంది. సో నిన్నటి సంబంధించి ఎఫెక్ట్ అయితే ఎట్లా ఉంది, సో నిన్నటికి సంబంధించి చాలా వరకు చర్యలు తీసుకున్నారు. సో మనతో మాట్లాడడానికి జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఉన్నారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సార్ నిన్నటి ఎఫెక్ట్ అయితే చాలా తగ్గినట్టు కనబడుతుంది. ఎట్లా ఉంది ఈరోజు సిచ్యువేషన్? ఈ రోజు మార్నింగ్ నుంచి బాగానే స్మూత్గా వెళ్తుందండి, ఎక్కడ కూడా కంజెషన్ రాలేదు. మేబీ డిఫరెంట్ కాసల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కొద్దిగా ఎర్లీగా కూడా జనాలు బయలుదేరినట్టు అనిపించింది. 8 o'clock నుంచి అవుట్ఫ్లో పెరిగింది అండ్ కొద్దిగా వాల్యూమ్ కూడా తక్కువ ఉంది నిన్నటితో ట్యూస్డేతో కంపేర్ చేసుకుంటే ఈరోజు వాల్యూమ్ కూడా తక్కువ ఉంది అండ్ కన్ఫ్యూషన్స్ కూడా పోయినాయి చాలా వరకు. కొన్ని ఇంకా ఉన్నా బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 60-70% ఆఫ్ ది పీపుల్ కన్ఫ్యూషన్ లేకుండా వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇంకా కొత్తగా ఈరోజు వచ్చే వాళ్ళకి మాత్రం కన్ఫ్యూషన్ ఉంది, వాళ్ళు కూడా అడిగి వెళ్తున్నారు. మేము కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్ చేసినాము, చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ చేయాల్సిన ప్లేస్లు చేయడం జరిగింది జిహెచ్ఎంసీ సహాయంతో. అలాగే పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్తో కూడా అనౌన్స్మెంట్ నిన్న వినపడలేదు చాలా ప్లేసెస్లో, సో అది కొన్ని పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్తో అనౌన్స్మెంట్ చేపిస్తున్నాము. అండ్ సైనేజెస్ కూడా కొన్ని ఇంపార్టెంట్ సైనేజెస్ అది పెంచడం జరిగింది, అది కూడా సిపి గారు ఆదేశాల మేరకు డిఫరెంట్ ప్లేసెస్లు పెట్టడం జరిగింది. సో ఓవరాల్ ఇప్పుడు వరకు అయితే మార్నింగ్ నుంచి స్మూత్గా ఉందండి, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, జనాలు కూడా ఏం కంప్లైంట్ చేయలేదు. మార్నింగ్ అవర్స్ కానీ లేకపోతే ఈవినింగ్ పీక్ అవర్స్లో ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే నిన్నటికి ఈ రోజుకి చాలా వరకు చేంజెస్ చూసాం. సో అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ముఖ్యంగా? అంటే నిన్న కూడా ఈవినింగ్ ఆఫ్టర్ 5 o'clock స్మూత్గానే ఉండేనండి. నిన్న మార్నింగ్ ఒక 9 to 3 వరకు బాగా వాల్యూమ్ ఎక్కువ ఉండి రద్దీ ఉండే. బట్ 5 తర్వాత ఇట్ వాస్ ఆల్ ఫ్రీ. ఓన్లీ 2-3 ప్లేసెస్లో మేము మేనేజ్ చేయాల్సిన వచ్చింది. 45 ఫ్లైఓవర్ కింద, అల్కసార్ ప్లాజా దగ్గర, వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర. అదర్వైజ్ ఇట్ వాజ్ ఆల్ స్మూత్ బికాజ్ ఈవినింగ్ ఏంటంటే ఇట్స్ న్యాచురల్ ఫ్లో కదా. ఎవ్రీడే ఈవినింగ్ మనకి 45 నుంచి 36కి వచ్చే వాళ్ళు ఎలా వెళ్తారో మోస్ట్లీ అలానే వెళ్తుండే అండ్ విత్ మోర్ ఇంక్రీజ్డ్ క్యారేజ్ వే కాబట్టి ఈవినింగ్ ఇట్ వాజ్ వెరీ స్మూత్. నిన్న కూడా ఈ రోజు కూడా ఈవినింగ్ పెద్ద ప్రాబ్లం ఉండదని అనిపిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ 8 o'clock నుంచి చూస్తున్నాము, ఇప్పుడు మన 12:20 అయింది, ఇప్పుడు వరకు ఏం మేజర్ ఇష్యూస్ ఫేస్ చేయలేదు. సో హోప్ఫుల్లీ ఇంకా కమింగ్ డేస్లో ఇది ఇంకా మెరుగు అవుతుంది అని అనిపిస్తుంది. అంబులెన్స్కి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయి? ఎందుకంటే అంబులెన్స్లు కూడా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి. దాదాపు ఈ ఏరియాలో 2 మేజర్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఏమైనా స్పెషల్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారు? మనకి బసవతారకం కానీ, ఒమేగా కానీ, అపోలో కానీ వాళ్ళకి ఆల్రెడీ మా కంట్రోల్ ఇవ్వడం జరిగింది. అంబులెన్సెస్ ఎప్పుడంటే దానిలో చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నది, లైఫ్ సేవింగ్ ఉన్నది, వాళ్ళు మా కంట్రోల్కి ఇమీడియట్లీ చెప్తామన్నారు. సో మేము కూడా ఒక లేన్ క్లోజ్ చేసి కూడా వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అంబులెన్స్ ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. ఇంత ముందుకు సిగ్నల్ కూడా వాళ్ళు ఆగి ఉన్నప్పుడు పక్కనే ఉన్న కమ్యూటర్స్కి అంబులెన్స్కి దారి ఇవ్వాలంటే వాళ్ళకి కుదరదు. నవ్వు అట్లా కాదు, ఒక అంబులెన్స్ వెళ్తుంటే వీళ్ళు సైడ్కి వెళ్ళిపోతున్నారు, అంబులెన్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి. సో ఈ రోజు అయితే వీఆర్ నాట్ ఫేసింగ్ ఎనీ దాట్ ఇష్యూ. స్పీడ్ కంట్రోల్కి సంబంధించి కూడా చాలా వరకు వాహనాలు 60-50కి మించి వెళ్తున్నాయి. సో స్పీడ్ కంట్రోల్కి సంబంధించి ఏమైనా డెసిషన్స్ తీసుకున్నారు? ఎందుకంటే అన్ని జంక్షన్స్లో మేము ఈ రంబుల్ స్ట్రిప్, స్పీడ్ కామింగ్ మెషర్స్ అడిగినామండి. ఇంకా కొన్ని రోడ్ ఫర్నిచర్స్ రావాల్సిన ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లు పెట్టారు, దట్ ఈస్ నాట్ సఫిషియంట్. సో జనాలకి మా విజ్ఞప్తి ఏంటంటే రోడ్డు ఓపెన్గా ఉన్నప్పుడు మీరు మరీ 70-80 అట్లా ఫాస్ట్గా వెళ్ళేది కూడా చూస్తున్నాము. సో ప్లీజ్ డోంట్ గో ఇన్ వెరీ హై స్పీడ్, ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. సో మేము జిహెచ్ఎంసీ వారికి కూడా ఈ రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ కామింగ్ మెషర్స్ అడుగుతున్నాము. అది కూడా వచ్చేసిందంటే దట్ స్పీడ్ కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా నిన్నటికి ఈ రోజుకి చాలా వరకు డిఫరెన్సెస్ అయితే గమనించాం. సో నిన్న ఏదైతే చాలా వరకు రోడ్ నెంబర్ 45 కానీ లేకపోతే వెంకటగిరి ఏరియాలో చాలా వరకు జామ్ అయిన పరిస్థితి. ఈరోజు చూస్తున్నారు కదా, చాలా ఫ్రీ మూవ్మెంట్ ఉంది. సో కంప్లీట్ రైమంటూ దూసుకెళ్తున్నారు. సో మార్నింగ్ ఆఫీస్ అవర్స్ నుంచి మనం ఇక్కడే అబ్జర్వ్ చేస్తున్నాము. దాదాపు ఇప్పుడు 12:30 అవుతుంది. సో 12:30 అవుతున్నా కూడా వెహికల్ మూవ్మెంట్ అయితే చాలా ఈజీగా ఉంది. సో జాయింట్ సిపి చెప్పేది ఏంటంటే నిన్నటికి ఈ రోజు కూడా వాల్యూమ్ అయితే చాలా వరకు తక్కువ ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చాలా వరకు కూడా ఆల్టర్నేట్స్ కూడా చూసుకుంటున్నారు, షార్ట్ కట్స్ చూసుకుంటున్నారు. సో స్పీడ్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన జిహెచ్ఎంసీ కూడా ఆ స్పీడ్ కంట్రోల్కి సంబంధించి స్పీడ్ బ్రేకర్స్ కానీ చిన్న చిన్న అక్కడక్కడ జంక్షన్ దగ్గర కొన్ని స్పీడ్ బ్రేకర్స్ కూడా అడిగాం. సో ఇప్పటికే రోడ్డు కూడా చాలా ఏరియాల్లో కొత్త రోడ్లు కూడా వేయడం జరిగింది. సో స్పీడ్ అయితే కంట్రోల్ చేయడానికి ఇప్పటికే జిహెచ్ఎంసీ దగ్గర కొన్ని స్పీడ్ బ్రేకర్ సంబంధించి కూడా వాళ్ళని అడిగాము. సో కొద్ది రోజుల్లో ఆ స్పీడ్ సంబంధించి కూడా కంట్రోల్ చేయడానికి అయితే
ట్రై చేస్తున్నాం. సో చాలా వరకు కూడా జనాలకు అర్థమైపోయింది. నిన్న మొదటి రోజు కాబట్టి నిన్న చాలా వరకు కన్ఫ్యూజన్ ఉండే. ఈరోజు చాలా క్లారిటీతో వెళ్తున్నారు. ఎవరు ఎటు సైడ్ వెళ్తే వాళ్ళ గమ్య స్థానాలకు చేరుకుంటారో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. సో మరికొద్ది రోజుల్లో ఈ పోలీస్ ఫోర్స్ అయితే దాదాపు 400 పైగా సిబ్బందితో ఫోర్స్ పెట్టి ఇక్కడైతే అబ్జర్వేషన్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆ ఫోర్స్ కూడా కంప్లీట్ డిప్లాయ్ అయితే తగ్గిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో వన్ వేకి సంబంధించి చాలా సజావుగా నడవడానికి ట్రాఫిక్ సిబ్బంది ఎంత కష్టపడుతున్నారు. సో ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఇదంతా మీకోసమే చేస్తున్నాం. ఖచ్చితంగా తొందరలోనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే హైదరాబాద్కి సంబంధించి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే ప్రభుత్వం తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని పోలీసులకు కానీ ప్రభుత్వానికి కూడా సహకరించాలని చెప్పేసి జాయింట్ సిపి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే రెండో రోజు జరుగుతుంది. సో నిన్నటి సంబంధించి ఎఫెక్ట్ అయితే ఎట్లా ఉంది, సో నిన్నటికి సంబంధించి చాలా వరకు చర్యలు తీసుకున్నారు. సో మనతో మాట్లాడడానికి జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఉన్నారు. సార్, నిన్నటి ఎఫెక్ట్ అయితే చాలా తగ్గినట్టు కనబడుతుంది. ఎట్లా ఉంది ఈరోజు సిచ్యువేషన్? ఈ రోజు మార్నింగ్ నుంచి బాగానే స్మూత్గా వెళ్తుందండి, ఎక్కడ కూడా కంజెషన్ రాలేదు. డిఫరెంట్ కాసల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కొద్దిగా ఎర్లీగా కూడా జనాలు బయలుదేరినట్టు అనిపించింది. 8 o'clock నుంచి అవుట్ఫ్లో పెరిగింది. అండ్ కొద్దిగా వాల్యూమ్ కూడా తక్కువ ఉంది నిన్నటితో ట్యూస్డేతో కంపేర్ చేసుకుంటే ఈరోజు వాల్యూమ్ కూడా తక్కువ ఉంది. అండ్ కన్ఫ్యూషన్స్ కూడా పోయినాయి చాలా వరకు, కొన్ని ఇంకా ఉన్నా. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 60-70% ఆఫ్ ది పీపుల్ కన్ఫ్యూషన్ లేకుండా వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇంకా కొత్తగా ఈరోజు వచ్చే వాళ్ళకి మాత్రం కన్ఫ్యూషన్ ఉంది, వాళ్ళు కూడా అడిగి వెళ్తున్నారు. మేము కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్ చేసినాం, చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ చేయాల్సిన ప్లేస్లు చేయడం జరిగింది జిహెచ్ఎంసీ సహాయంతో. అలాగే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్తో కూడా అనౌన్స్మెంట్ నిన్న వినపడలేదు చాలా ప్లేసెస్లో. సో అది కొన్ని పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్తో అనౌన్స్మెంట్ చేపిస్తున్నాము. అండ్ సైనేజెస్ కూడా కొన్ని ఇంపార్టెంట్ సైనేజెస్ అది పెంచడం జరిగింది. అది కూడా సిపి గారు ఆదేశాల మేరకు డిఫరెంట్ ప్లేసెస్లు పెట్టడం జరిగింది. సో ఓవరాల్ ఇప్పుడు వరకు అయితే మార్నింగ్ నుంచి స్మూత్గా ఉందండి, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. జనాలు కూడా ఏం కంప్లైంట్ చేయలేదు. మార్నింగ్ అవర్స్ కానీ లేకపోతే ఈవినింగ్ పీక్ అవర్స్ లో ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే నిన్నటికి ఈ రోజుకి చాలా వరకు చేంజెస్ చూసాం. సో అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ముఖ్యంగా? నిన్న కూడా ఈవినింగ్ ఆఫ్టర్ 5 o'clock స్మూత్గానే ఉండేనండి. నిన్న మార్నింగ్ ఒక 9 to 3 వరకు బాగా వాల్యూమ్ ఎక్కువ ఉండి రద్దీ ఉండే. బట్ 5 తర్వాత ఇట్ వాస్ ఆల్ ఫ్రీ. ఓన్లీ 2-3 ప్లేసెస్లో మేము మేనేజ్ చేయాల్సిన వచ్చింది. 45 ఫ్లైఓవర్ కింద, అల్కసార్ ప్లాజా దగ్గర, వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర. అదర్వైజ్ ఇట్ వాజ్ ఆల్ స్మూత్. బికాజ్ ఈవినింగ్ ఏంటంటే ఇట్స్ న్యాచురల్ ఫ్లో కదా, ఎవ్రీడే ఈవినింగ్ మనకి 45 నుంచి 36కి వచ్చే వాళ్ళు ఎలా వెళ్తారో మోస్ట్లీ అలానే వెళ్తుండే. అండ్ విత్ మోర్ ఇంక్రీజ్డ్ క్యారేజ్ వే కాబట్టి ఈవినింగ్ ఇట్ వాజ్ వెరీ స్మూత్ నిన్న కూడా. ఈ రోజు కూడా ఈవినింగ్ పెద్ద ప్రాబ్లం ఉండదని అనిపిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ 8 o'clock నుంచి చూస్తున్నాము, ఇప్పుడు మన 12:20 అయింది. ఇప్పుడు వరకు ఏం మేజర్ ఇష్యూస్ ఫేస్ చేయలేదు. సో హోప్ఫుల్లీ ఇంకా కమింగ్ డేస్లో ఇది ఇంకా మెరుగు అవుతుంది అని అనిపిస్తుంది. అంబులెన్స్కి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయి? ఎందుకంటే అంబులెన్స్లు కూడా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి. దాదాపు ఈ ఏరియాలో 2 మేజర్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఏమైనా స్పెషల్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారు? మనకి బసవతారకం కానీ, ఒమేగా కానీ, అపోలో కానీ వాళ్ళకి ఆల్రెడీ మా కంట్రోల్ ఇవ్వడం జరిగింది. అంబులెన్సెస్ ఎప్పుడంటే దానిలో చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నది, లైఫ్ సేవింగ్ ఉన్నది, వాళ్ళు మా కంట్రోల్కి ఇమీడియట్లీ చెప్తామన్నారు. సో మేము కూడా ఒక లేన్ క్లోజ్ చేసి కూడా వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అంబులెన్స్ ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. ఇంత ముందుకు సిగ్నల్ కూడా వాళ్ళు ఆగి ఉన్నప్పుడు పక్కనే ఉన్న కమ్యూటర్స్కి అంబులెన్స్కి దారి ఇవ్వాలంటే వాళ్ళకి కుదరదు. నవ్వు అట్లా కాదు, ఒక అంబులెన్స్ వెళ్తుంటే వీళ్ళు సైడ్కి వెళ్ళిపోతున్నారు, అంబులెన్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి. సో ఈ రోజు అయితే వీఆర్ నాట్ ఫేసింగ్ ఎనీ దాట్ ఇష్యూ. స్పీడ్ కంట్రోల్కి సంబంధించి కూడా చాలా వరకు వాహనాలు 60-50కి మించి వెళ్తున్నాయి. సో స్పీడ్ కంట్రోల్కి సంబంధించి ఏమైనా డెసిషన్స్ తీసుకున్నారు? ఎందుకంటే అన్ని జంక్షన్స్లో మేము ఈ రంబుల్ స్ట్రిప్, స్పీడ్ కామింగ్ మెషర్స్ అడిగినామండి. ఇంకా కొన్ని రోడ్ ఫర్నిచర్స్ రావాల్సిన ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లు పెట్టారు, దట్ ఈస్ నాట్ సఫిషియంట్. సో జనాలకి మా విజ్ఞప్తి ఏంటంటే రోడ్డు ఓపెన్గా ఉన్నప్పుడు మీరు మరీ 70-80 అట్లా ఫాస్ట్గా వెళ్ళేది కూడా చూస్తున్నాము. సో ప్లీజ్ డోంట్ గో ఇన్ వెరీ హై స్పీడ్, ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. సో మేము జిహెచ్ఎంసీ వారికి కూడా ఈ రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ కామింగ్ మెషర్స్ అడుగుతున్నాము. అది కూడా వచ్చేసిందంటే దట్ స్పీడ్ కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా నిన్నటికి ఈ రోజుకి చాలా వరకు డిఫరెన్సెస్ అయితే గమనించాం. సో నిన్న ఏదైతే చాలా వరకు రోడ్ నెంబర్ 45 కానీ లేకపోతే వెంకటగిరి ఏరియాలో చాలా వరకు జామ్ అయిన పరిస్థితి. ఈ రోజు చూస్తున్నా కదా, చాలా ఫ్రీ మూవ్మెంట్ ఉంది. సో కంప్లీట్
రైమంటూ దూసుకెళ్తున్నారు. సో మార్నింగ్ ఆఫీస్ అవర్స్ నుంచి మనం ఇక్కడే అబ్జర్వ్ చేస్తున్నాము. దాదాపు ఇప్పుడు 12:30 అవుతుంది. సో 12:30 అవుతున్నా కూడా వెహికల్ మూవ్‌మెంట్ అయితే చాలా ఈజీగా ఉంది. సో జాయింట్ సిపి చెప్పేది ఏంటంటే నిన్నటికి ఈ రోజు కూడా వాల్యూమ్ అయితే చాలా వరకు తక్కువ ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చాలా వరకు కూడా ఆల్టర్నేట్స్ కూడా చూసుకుంటున్నారు, షార్ట్ కట్స్ చూసుకుంటున్నారు. సో స్పీడ్‌కి సంబంధించి కూడా ప్రత్యేకమైన జీహెచ్ఎంసీ కూడా ఆ స్పీడ్ కంట్రోల్‌కి సంబంధించి స్పీడ్ బ్రేకర్స్ కానీ చిన్న చిన్న అక్కడక్కడ జంక్షన్ దగ్గర కొన్ని స్పీడ్ బ్రేకర్స్ కూడా అడిగాం. సో ఇప్పటికే రోడ్ కూడా చాలా ఏరియాల్లో కూడా కొత్త రోడ్లు కూడా వేయడం జరిగింది. సో స్పీడ్ అయితే కంట్రోల్ చేయడానికి ఇప్పటికే జీహెచ్ఎంసీ దగ్గర కొన్ని స్పీడ్ బ్రేకర్ సంబంధించి కూడా వాళ్ళని అడిగాము. సో కొద్ది రోజుల్లో ఆ స్పీడ్ సంబంధించి కూడా కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో చాలా వరకు కూడా జనాలకు అర్థమైపోయింది. నిన్న మొదటి రోజు కాబట్టి నిన్న చాలా వరకు కన్ఫ్యూజన్ ఉండే. ఈరోజు చాలా క్లారిటీతో వెళ్తున్నారు. ఎవరు ఎటు సైడ్ వెళ్తే వాళ్ళ గమ్య స్థానాలకు చేరుకుంటారో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. సో మరికొద్ది రోజుల్లో ఈ పోలీస్ ఫోర్స్ అయితే దాదాపు 400 పైగా సిబ్బందితో ఫోర్స్ పెట్టి ఇక్కడైతే అబ్జర్వేషన్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆ ఫోర్స్ కూడా కంప్లీట్ డిప్లాయ్ అయితే తగ్గిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో వన్ వేకి సంబంధించి చాలా సజావుగా నడవడానికి ట్రాఫిక్ సిబ్బంది ఎంత కష్టపడుతున్నారు. సో ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఇదంతా మీకోసమే చేస్తున్నాం. ఖచ్చితంగా తొందరలోనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే హైదరాబాద్కి సంబంధించి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే ప్రభుత్వం తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని పోలీసులకు కానీ ప్రభుత్వానికి కూడా సహకరించాలని చెప్పేసి జాయింట్ సిపి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో సురేష్, RTV కోసం, హైదరాబాద్.